బీజేపీ నాయకుడు మాజీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డికి చెందిన కబ్జా భూమిని హైడ్రా సిబ్బంది చేత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూల్చివేయించాడని కక్షగట్టి అతనిపై తప్పుడు ఆరోపణలు చేశాడని కాంగ్రెస్ నాయకులు నార్సింగ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దుడల వెంకటేష్ గౌడ్ అన్నారు. మేరకు శంషాబాద్ లో శనివారం సాయంత్రం శంషాబాద్ జోన్ కేంద్రంలో మధురానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దూడల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై ఒక తోకల శ్రీనివాసరెడ్డి తప్ప ఎవరూ మాట్లాడనే లేదన్నారు. శంషాబాద్ మండలంలో జరిగే భూ కుంభకోణం విషయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు ఏమీ సంబంధం లేదని అన్నారు. ఈ వ్యవహారంలో తోకల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారని, ఎవరైనా ఒక్క విమర్శించే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలన్నారు. ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఇప్పటికీ 3 సార్లు నీట్ పేపర్ లీక్ అయిందన్నారు. దానికి మేము ప్రభుత్వంపైన కానీ నరేంద్ర మోదీ కానీ అవగాహన లేకుండా ప్రకటనలు చేయలేదన్నారు. విమర్శలు మాకు కొన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఒక సింహంలాగా తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా పరిపాలన సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఆయిల్ కుమార్, స్థానిక నాయకులు తోట రామ్మోహన్లు, ప్రసాద్, ప్రభాకర్, శ్రీశైలం, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నడిపిస్తా ఉన్నాడు. దానికి మా ఎమ్మెల్యే గారు ఆకర్షితులై మా ప్రాంత అభివృద్ధి గురించి, మా ప్రాంత అభివృద్ధిలో మా ప్రాంతంలో చాలా గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ప్రజలకు చేయాల్సినవి. ఎందుకంటే గతంలో 30 ఏళ్ళు మా ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కనుక ఆ నిర్లక్ష్యంలో కూరుకుపోయిన శంషాబాద్ రాయందర్ నియోజకవర్గాన్ని ఒక రీజనరేట్ చేయడానికే ప్రభుత్వం ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతామని చెప్పి ప్రజల పక్షాన ప్రభుత్వంలో పోతుంటుంది తప్పించి స్వార్థం కోసం ఎక్కడ కూడా కాదని చెప్పి నేను మీకు సవ్యంగా వారు అర్థం చేసుకునే విధంగా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వానికి స్వాధీనం చేసి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు కూడా ఒక మెమరాండం మా ఎమ్మెల్యే గారు హైడ్రా రంగరాజన్ గారిని కలిసి ఇవ్వడం జరిగింది. తన పరిధి అది, ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పది అది. అంతేగాని ఎమ్మెల్యే పోయి కబ్జా తీపియాడు, ఎమ్మెల్యే పోయి కబ్జా చేయమని చెప్పాడు. మరి ఈయనకి ఇంత పరిజ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థమైతే లేదు. కనుక ఒక్కసారి మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నీట్ పేపరు, నీట్ యూజీ పేపర్ ఈరోజు పిల్లలు ఎంబీబీఎస్ చదువుకునే పిల్లలది బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఇండియాలో ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు లీకేజ్ అయింది. పిల్లల ఎగ్జామ్స్ ఎన్నోసార్లు పోస్ట్పోండ్ అయినాయి. మోడీకి తెలియదని మేము అనొచ్చు, కానీ మాకు పరిజ్ఞానం ఉంది. ఎట్లకు సేవ అందిస్తాడు, పరిధి ఏందనేది ఒక ప్రజాప్రతినిధిగా మీరు కూడా ఒక కార్పొరేటర్గా చేసారు 2 సార్లు, ఒక ఎమ్మెల్యే చేసినా, ప్రజాప్రతినిధిగా ఒక కార్పొరేటర్ చేసినా, ఒక కౌన్సిలర్గా చేసినా, ఒక సర్పంచ్గా చేసినా. సర్పంచ్ పరిధి ఏంది, కార్పొరేటర్ పరిధి ఏంది, ఎంపీటీసీ పరిధి ఏంది, జెడ్పీటీసీ పరిధి ఏంది, ఎమ్మెల్యే పరిధి ఏంది, ఎంపీ పరిధి ఏంది, ఇదంతా కూడా మీకు ఒక అనుభవం ఉండాల్సిన ఒక ప్రజాప్రతినిధిగా చేసిన వ్యక్తిగా శ్రీనివాసరెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ఏ పార్టీ అయినా కానీ, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా సామాన్యులైనా కానీ, అయితే వ్యాపారస్తులైనా కానీ, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ఒక ఇల్లీగల్ వర్క్ చేస్తూ ఉంటారు, లేదా ఏదైనా భూమి కబ్జా చేస్తూ ఉంటారు, లేదా ఒక అధికారి కానీ ఇంకెవరైనా కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా కానీ మనకున్న ప్రజాస్వామ్యంలో కొన్ని లోలుసుగులు, కొన్ని లోపాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని వ్యవస్థల లోపాలు జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా రోజుపోయి ఎమ్మెల్యేకి చెప్పి మేము ఇక్కడ కబ్జా చేస్తున్నాం, మేము ఈ ఆర్డర్లు ఇస్తున్నాం, మీరేమనకండి అని చెప్పి ఎక్కడ కూడా 119 నియోజకవర్గాల ఏ ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా, ఏ అధికారి కానీ, ఏ కబ్జా చేసినోడు కానీ ఎవరు కూడా ఎవరికి చెప్పరు. అలాంటి మన వ్యవస్థలో ఉన్న లోపాలతో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. దానికి దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు మనం మీడియాలో వచ్చినటువంటి కథనం ప్రకారం ఏదైతే మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఏంటంటే కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం, దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు, ఒక అధికారిని మాత్రమే బలిపశువుని చేసిర్రు, దీని వెనుకున్న పెద్దలు ఎవరు అన్న ఒక శీర్షికతోటి ఈరోజు వివిధ వార్తాపత్రికలల్లో మనకు ఒక వార్త ప్రచురితమైంది. ఇంకా ఇందులో వారు మాట్లాడి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, మరి ఇంత పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అవుతున్నప్పుడు ఒక అధికారి ఈ విధంగా ఆర్డర్లు ఇస్తూ ఇన్ని భూములు కబ్జాలు చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఏం చేస్తున్నారు, ఆయనకేం పట్టనట్టు ఉన్నారు, ఆయనకి కబ్జాల గురించి తెలియదా,
ఇంత జరుగుతుంటే ఒక ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతుందా అన్నట్టుగా ఈరోజు వారు వార్తల్లో మేము చదవడం జరిగింది. నేను ఒకటే విషయం సూటిగా శ్రీనివాసరెడ్డి గారికి, ఒక ప్రజాప్రతినిధి పరిధి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈరోజు ఒక ప్రజాపాలన అంటే అన్ని వ్యవస్థలు ఏవైతే గత ప్రభుత్వంలో నిర్వీర్యమై ఉండేనో అన్ని వ్యవస్థలను ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యాక్టివేట్ చేసుకుంటూ, ప్రతి వ్యవస్థను యాక్టివేట్ చేసుకుంటూ, నిర్వీర్యమైనటువంటి ప్రతి దాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూ, ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడెక్కడ ఏం తప్పులు జరిగినాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం తినేసారు, వీటన్నిటిని కూడా తీసుకొస్తూ ఇవాళ ఎమ్మెల్యేల దృష్టిలో పెట్టి ఈరోజు ఎంతోమంది కబ్జాలు చేస్తూ ఉంటారు. కబ్జాలు చేసిన ప్రభుత్వ భూములను హైడ్రా ద్వారా ఏదంటే హైడ్రా ద్వారా ఈరోజు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ ఉన్నది. మరి ఈ కాన్స్టిట్యున్సీలో, రాజేందర్ కాన్స్టిట్యున్సీలో కూడా హైడ్రా అనేది ఇప్పటికి కూడా ఆస్తులను ఈరోజు ప్రజలకు అందించడం జరిగింది ప్రభుత్వం ద్వారా. మరి అలాంటప్పుడు అలాంటివి ఏమైనా ఎమ్మెల్యే గారికి ఇంట్రెస్ట్ ఉంటే, మరి హైడ్రా కూడా ఈరోజు ప్రభుత్వంలోనే ఉంది, ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వంలోనే ఉంది. అలాంటివి జరుగుతుంటే కూడా మా ఎమ్మెల్యే గారు ఎందుకు చేస్తున్న దగ్గర అని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు పోయి హైడ్రా రంగరాజన్ గారిని, కమిషనర్ గారిని కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కుంటలు కానివ్వండి, ఇల్లీగల్ కబ్జాలు కానివ్వండి, గవర్నమెంట్ ల్యాండ్ల కబ్జాలు కానివ్వండి, ఎలాంటి వ్యక్తులున్నా ఎవరు ఉన్నా కానీ నా నియోజకవర్గంలో నిజం